రావణాసురుడు కూడా రాముడికి గొప్ప భక్తుడే. ఎలాగో తెలుసుకుందామా మరి. జయ విజయులు శ్రీ మహావిష్ణువు నివాస స్థలమైన వైకుంఠానికి ద్వారపాలకులుగా ఉంటారు. ఒకసారి బ్రహ్మ మానసపుత్రులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు విష్ణు దర్శనార్థమై వైకుంఠానికి వస్తారు. వాళ్ళు వయసులో పెద్దవారైనా చూసేందుకు పిల్లలుగా కనిపించడంతో ద్వారపాలకులుగా ఉన్న జయ విజయులు శ్రీవారు వేరే పనులందు నిమగ్నమై ఉన్నాడనే వంకతో వారిని అడ్డగిస్తారు. దాన్ని అగౌరవంగా భావించిన సనక, సనందనులు ఆగ్రహించి భూలోకంలో మనుషులుగా సంచరించదరని శాపమిస్తారు. దాంతో వారు ఇరువురు వెళ్లి శ్రీ మహావిష్ణువుకు జరిగిన సంగతి అంతా నివేదిస్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, సర్వాంతర్యామైన నాకు అందరితో గడపడానికి సమయం ఉంటుంది అంటూ జయ విజయాలని తప్పు పడతాడు. తరువాత శ్రీ మహావిష్ణువే స్వయంగా వెళ్లి బ్రహ్మకుమారుని తీసుకువస్తాడు. ఆ మహర్షులు అందుకు అమితానందం పొందుతారు. జయ విజయులకు పడ్డ శిక్ష గురించి ఏమి నిర్ణయించాలో శ్రీ మహావిష్ణువుకే వదిలేస్తారు. తనకు ఆ శాపం వెనక్కి తీసుకునే శక్తి లేదని, కాకపోతే 2 ప్రత్యామ్నాయాలు మాత్రం సూచించగలనని చెబుతాడు. అప్పుడు మహావిష్ణువు వారి ఇరువురిని 6 సార్లు విష్ణు భక్తులుగా జనించి తిరిగి వైకుంఠానికి వస్తారు, లేక 3 సార్లు విష్ణు ఆగర్భశత్రువులుగా ఆయనకు సమాన శక్తివంతులుగా జన్మించి ఆయన చేతిలో మరణం పొంది వైకుంఠానికి వస్తారు, తేల్చుకొని చెప్పమంటాడు. అందుకు వారు శ్రీ మహావిష్ణువుని తొందరగా చేరుకోవాలని ద్వితీయ మార్గాన్ని ఎంచుకుంటారు. దాని ప్రకారం వారు కృతయుగంలో హిరణ్యాక్ష, హిరణ్యకశపులుగా, త్రేతాయుగంలో రావణ, కుంభకర్ణులుగా, ద్వాపర యుగంలో శిశుపాల, దంతవక్రులుగా జన్మించి తిరిగి విష్ణు సాన్నిధ్యం పొందుతారు. కలియుగంలో వారికి శాప విమోచనం కలిగింది కాబట్టి చాలా దేవాలయాల్లో జయ విజయుల ద్వారపాలకులుగా చెక్కి ఉండటం గమనిస్తూ ఉంటాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు కూడా నా ప్రయాణంలో ఉండాలి మరి.